తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నది ఇది కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల. అక్కడ రైతులందరూ కూడా అరెస్టు చేయబడి పోలీస్ స్టేషన్లో నిర్బంధించబడ్డారు. 2 రోజుల క్రితం ఇదే రైతులు యూరియా అడగడానికని మరి సిద్దిపేట మండల హెడ్ క్వార్టర్కి పోతే మరి అక్కడ అందులో ఒక రైతు గట్టిగా అడిగినందుకు ఆయన పోలీసులు అందరూ బంధించే ప్రయత్నం చేశారు. నా వెనక ప్లే అవుతున్న వీడియో పోలీస్ స్టేషన్, కామారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్ది. ఈరోజు అందరు కూడా అక్కడ బిజీగా ఉన్నారు. ఇగో ఇది సిద్దిపేటలో జరిగినటువంటి పోలీస్ స్టేషన్. అరెస్ట్ చేద్దామని చూస్తే అక్కడ రైతులు తిరగబడ్డారు. ఆయనను రెడ్డి శెట్టి ఆయనను అరెస్ట్ చేసి గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది సరిగ్గా 2 రోజుల క్రితం ఇది జరిగింది. 2 రోజుల క్రితము ఇది జరిగింది. దీన్ని ఇది 2 days బ్యాక్ సిద్దిపేటలో జరిగింది. మరి అక్కడ రైతులంతా తిరగబడ్డ తర్వాత ఆయన వదిలేయడం జరిగింది. మరి తాజాగా ఈసారి వీళ్ళు 2-3 వస్తలేరు, చాలా మంది వస్తున్నారు. కాబట్టి ఈసారి ఏకంగా 100 మంది పోలీసులలో పోయి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు వందలాది మంది పోలీసులు పోయి ఈరోజు ఇక్కడ వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఎక్కడికి పోలీస్ స్టేషన్, మన బీబీపేటలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్. ఇది కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఇది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తాడు. ఇక్కడ ఆయన ఓడిపోతాడు. 3వ స్థానంలో ఇక్కడ వచ్చిండు. అక్కడ ఉన్న బీజేపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడు. మొన్న ఆయన తుఫాన్ అంటే మొన్న వరదల పరిస్థితులలో కూడా చాలా బాగా హ్యాండిల్ చేసిందని కొంతమంది వేరేగా ట్రోలింగ్ చేసినా కానీ హ్యాండిల్ మాత్రం చాలా బాగా చేసి మనం చూసినాం. ఇక్కడ కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని సొసైటీ వద్దకు యూరియా కోసం భారీగా రైతులు తరలి వచ్చారు. రైతులను కట్టడి చేయలేక పోలీస్ స్టేషన్ల టోకెన్లు పంపిణీ చేస్తున్న సొసైటీ సిబ్బంది ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్లకు టోకెన్లు ఇస్తారు. కేవలం 600 బస్తాలకే యూరియా మాత్రమే రావడంతో ఎవరికి పంపిణీ చేయాలో అర్థం కాక చేతులు ఎత్తేసిన సొసైటీ సిబ్బంది. రైతులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడి పోయినా అంటే మీకు చాతనైతే లేదు, మీకు ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా, ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటా అయ్యప్ప అని అలా పరిస్థితి ఎట్లా ఉన్నది, మనకు ఎందుకు వస్తలేదు. ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఒక్కరు కూడా ఈరోజు మాకు ఇక్కడ యూరియా కరువు అయిపోయింది, యూరియా వస్తలేదు అని చెప్పి మీరు ఎందుకు అడుగుతలేరు బీజేపీ ఎమ్మెల్యేలు?